ప్రజల దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. మరొక నూతనమైన దినము శుభ శుక్రవార దినమును దేవాతి దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈ దినమ దేవుని వాగ్దానము స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం చేత మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఒక్కసారి మనం చూద్దాం. అది కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 1వ లేఖనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను. మరి ప్రభువుల వారి కొరకు ఎవరైతే స్పష్టంగా సహనంతో కనిపెట్టుకుని ఉంటారో, ఓర్మితోనూ ఓర్పుతోనూ నిరీక్షణ కలిగినటువంటి జీవితాలను దేవుడు స్పష్టంగా వారి యొక్క ప్రార్థనకు ప్రభువుల వారు చెవియొగ్గి, మనము ఏదైతే మొరపెట్టుకుంటున్నామో, ఏదైతే విన్నవించుకుంటున్నామో ఆ యొక్క విన్నపములను విజ్ఞాపనలను మొరను దేవుడు స్పష్టంగా వింటాడు. వినడమే కాకుండా స్పష్టమైనటువంటి సమాధానమును దేవుడు మరొకడు తన జనులకు దయచేస్తాడు. మరి ఆ రీతిగా మనం సహనం కలిగి ఉన్నామా, ఆ రీతిగా ఓర్పు కలిగి ఉన్నామా, ఓర్మి కలిగి ఉన్నామా? ఒక్కసారి ప్రతి బిడ్డ కూడా హృదయముల మీద చెయ్యి వేసుకొని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనం ఈ లోకంలో జీవించుచున్నాను. దేవుడు మన కొరకు మన ప్రక్కన మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలను వినడానికి ఆయన చెవియొగ్గి మన ప్రక్కన ఉన్నాడు. మరి ఆ యొక్క ప్రార్థన విన్నపములను మరియు మన మొరను ఏ సహనము చేత మనం దేవునికి విన్నవించుకుంటున్నాం, ఏ నిరీక్షణ కలిగి దేవునికి విన్నవించుకుంటున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఈ రీతిగా మరి ఇప్పటి వరకు మనం అలా లేమేమో, కానీ ఈ దినము నుండైనను మనం నిరీక్షణ కలిగి సహనం కలిగినటువంటి మన యొక్క ప్రార్థన విన్నపముల చేత విజ్ఞాపనల చేత దేవునికి మొరపెట్టుకుందామని మరి వీక్షించుచున్న ప్రతి బిడ్డకు కూడా తెలియజేసుకుంటూ, ఆ రీతిగా మనం దేవుని మార్గంలో పయనించాలని, సహనము చేత పయనించాలని కూడా తెలియజేసుకుంటూ, మరి అందరూ తలలు వంచినట్లయితే ఒక చిన్న ప్రార్థనతో మనం ఈ దినం వాగ్దానమును అనుసరిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ గొప్ప ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ పరిశుద్ధమైనటువంటి దినమును, శుభ శుక్రవార దినమును మాకు మీరిచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీరు సజీవుల లెక్కలో ఉంచిన గొప్ప ఘననామానికి వందనములు ప్రభా. మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానం యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండువారు సహనంతో ఉండాలని, మరి అదే నిరీక్షణ కలిగి ఓర్పు ఓరిమి కలిగినటువంటి జీవితాలు కలిగి ఉండాలని, మరి వారి యొక్క ప్రార్థనకు మాత్రమే మీరు చెవియొగ్గి ఆలకిస్తారని మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నావు. ఆ రీతిగా ఈ దినము నుండైనా మమ్మల్ని మీలో నడిపించమని, మీరు కృప చూపమని, మరి వీక్షించుచున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు సమర్పించుకుంటున్నా. నన్ను నేనుగా మిక్కిలిగా మీ పాదాల దగ్గర తగ్గించుకొని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.